ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. వనజీవి రామయ్య గారి బయోపిక్ ని ఖమ్మం పట్టణంలో అయితే షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పాత్రలుగా బ్రహ్మాజీ గారు, నాగరాణి గారు ప్రధాన పాత్రలుగా బ్రహ్మాజీ, నాగరాణి నటిస్తున్న సంగతి అయితే తెలుస్తోంది. గత 10 ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క బయోపిక్ లో మీరు నటించడం, వనజీవి రామయ్య గారి బయోపిక్ లో నటించడం మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి మనుషులు అరుదుగా ఉంటారు. అసలు తన ఫ్యామిలీ కంటే ఎక్కువగా ఎన్నో కోట్లు చెట్లు నాటడమే కాకుండా వాటిని పోషించడం. ఎవరు చెట్ల మామూలుగా చెట్లు నాటుతారు, వెళ్ళిపోతారు. అలాంటిది సో వాటితో ఉన్న తన అనుబంధం నిజంగా చాలా అరుదుగా ఉంటుంది. నిస్వార్థంగా చేయడం చాలా గొప్ప విషయం. అంటే మొదటిగా మీకు అసలు ఈ కథ చెప్పినప్పుడు కావచ్చు, మీరు ఈ కథ నేను ఎలా అనిపించింది, చేయగలను అనుకున్నా అంటే ఇప్పుడు మొత్తం కూడా ఫ్యాషన్ గా చేస్తున్నారు. మీరు ఈ టైప్ చేయాలంటే మీకు ఎలా అనిపించింది? ఎందుకంటే ఇలాంటి మనిషి గురించి నిజంగా ఇంత అర్థమైన మనిషి గురించి చెప్తుంటేనే మనం ఎన్నో కమర్షియల్, ఎమోషనల్ ఎన్నో రోజు కామెడీ రోజు చేశాను. ఇలాంటివి అరుదుగా వస్తాయి. అందులో తన వైఫ్ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. తను అలా చెట్ల గురించి చేస్తుంటే తన ఫ్యామిలీని చూసుకోవడంలో తన సతీమణి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసిందో అలాంటి రోజు నాకు రావడం నేను నిజంగా ఇది నేను సమాజానికి ఈ విధంగానైనా తన జీవిత చరిత్ర ద్వారా యూజ్ అవుతుంది. విధంగా తన సతీమణి రోల్ నేను చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇది నిజ జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా, ప్రకృతి గురించి తీస్తున్న సినిమా కాబట్టి ఇప్పుడు ఈ సినిమా తర్వాత సమాజంలో కొంతమైన మార్పు వచ్చే అవకాశం ఉంటుందా? మీరు యువతకు కావచ్చు, ఇక్కడ చూస్తున్నటువంటి సినిమా ఆదరించే ప్రజలకు కావచ్చు, మీరేం చెప్తారు? నిజంగా ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. మనము ఏదో చెట్లు ఏదో హరితహారం అనేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారానే ఏదో అదే ఒక్కటే రోజు కాకుండా ప్రతిరోజు ఇలాంటి ఒక వ్యక్తి ప్రతిరోజు నాటడం అనేది గొప్ప విషయం. ఇలాంటి మనుషుల గురించి తెలుసుకుంటే మనము ఎంతో కొంత పాజిటివ్ గా మనము మారుతాము. అది లేదంటే ఇప్పుడు మొన్న కరోనా వచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా ఎంత ఆక్సిజన్ కోసం అల్లాడిపోయాడో మనం అందరం చూసాము. సో ఇలాంటి చాలా యూజ్ అవుతుంది. ఇలాంటి మూవీ తీయడం అందరూ తీయరు. ఇలాంటి మూవీకి అవార్డ్స్ రావాలి ఖచ్చితంగా. ఇలాంటి మన అందరి సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి మూవీ మనం ముందుకు తీసుకురావడానికి చాలా హ్యాపీగా ఉంది.